హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామందికి ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలని లేదా ప్రోగ్రామింగ్ జాబ్స్ చేయాలని సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ జాబ్స్కి అప్లై చేస్తూ ఫ్రీలాన్సర్స్ కింద కూడా చేయాలనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ కోసం ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు విత్ జీరో నాలెడ్జ్, నో ప్రయర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ముందస్తుగా నేర్చుకోకుండా మనం డైరెక్ట్గా ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది నేర్చుకోవచ్చు. ఎందుకు నేర్చుకోవచ్చు అంటే వెబ్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ దాంట్లో చాలా ఉన్నాయి. బట్ మన ఈ కోర్సులో కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ని మేము దాన్ని ఒక స్ట్రక్చర్ చేసి దాన్ని నేర్పించి ఈవెన్ ఫ్రీలాన్సర్స్ కింద కానీ లేదైతే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలో ఇంటర్న్షిప్స్ అప్లై చేయడానికి కానీ లేదా ఒక నార్మల్ కంపెనీస్ కానీ పెద్ద కంపెనీస్లో కానీ జాబ్ చేయడానికి అనుగుణంగా మేము ఈ కోర్స్ని డిజైన్ చేసాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ని చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ మేము వీడియోస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజే ఫస్ట్ క్లాస్. సో వాట్ ఈజ్ ఏ వెబ్ డిజైనింగ్ గురించి మేము చెప్పాలనుకుంటున్నాం. ఓకేనండి. సో మేము డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో వాట్ ఈజ్ వెబ్ డిజైనింగ్? సో వెబ్ డిజైనింగ్లో అసలు ఏముంది, ఈ ఫ్రంట్ ఎండ్, ఈ బ్యాక్ ఎండ్ ప్రతిదీ కూడా మీకు రోడ్ మ్యాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా ఇవ్వాలనుకున్నాం. సో వెబ్ డిజైనింగ్కి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్లో ఏముంటాయి? HTML, CSS, జావాస్క్రిప్ట్. నిజమే, ఇప్పుడు ఈ టెర్మినాలజీ అంతా ఒక CSE స్టూడెంట్ లేదా ఒక సాఫ్ట్వేర్కి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఈ రోజుల్లో వెబ్ డిజైనింగ్ అనేది లేదా ఒక సాఫ్ట్వేర్ అనేది నాట్ ఓన్లీ కంప్యూటర్ ఐడియా ఉన్న వాళ్ళే కానీ లేదా కంప్యూటర్స్ ఐడియా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే CSE చేసిన వాళ్ళు కానీ లేకపోతే బీకామ్ కంప్యూటర్స్, BSc కంప్యూటర్స్ వీళ్ళు చేసిన వాళ్ళు కాకుండా డిగ్రీలో కంప్యూటర్స్, ఇంజనీరింగ్లో కంప్యూటర్స్ కాకుండా ఎవరైనా నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ అంటే ఎలా తెలుస్తుంది? ఫ్రంట్ ఎండ్ అంటే దాన్నే క్లయింట్ అంటాం. క్లయింట్ అంటే మనం, యూజర్స్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక గూగుల్ ఓపెన్ చేస్తే జస్ట్ ఒక గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, అది ఫ్రంట్ ఎండ్ అండి. అంటే ఏదైతే యూజర్ అంటే మనకి కనిపిస్తుందో దాన్నే ఫ్రంట్ ఎండ్ అంటారు. ఆ ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేసేది ఎలా డెవలప్ చేస్తామంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉపయోగించి. మీకు డౌట్ ఉండొచ్చు, అసలు ఇది ఏంటి, ఇదంతా HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, మీకు డౌట్ ఉంది. సో దానికోసం నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఏమీ లేదు, నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఓకే, ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ఫ్రంట్ ఎండ్ అండి. ఓకేనండి, ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటారు. ఇన్ కేస్ మీరు కోడ్ చూడాలంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే ఇది HTML కోడ్, ఇది CSS స్టైల్స్ అన్నీ. ఓకేనండి, స్టైల్స్. ఇది HTML కోడ్. ఇందులోనే స్క్రిప్ట్ అని ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏంటంటే జావాస్క్రిప్ట్ అండి. జావాస్క్రిప్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఏదైతే మనకి కనిపిస్తుందో, మనం అంటే యూజర్స్ అంటే క్లయింట్స్ అండి మనం. ఓకే, క్లయింట్స్కి కనిపిస్తుందో అదే ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ని ఎలా డెవలప్ చేస్తామంటే కంప్లీట్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉపయోగించి చేస్తాం. ఈ ఫ్రంట్ ఎండ్ అయిపోతే మీకు ఫ్రంట్ ఎండ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఇంకా ఈ ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ మాత్రమే సరిపోదు, ఇంకోటి కూడా నేర్చుకోవాలి. అదే ఫ్రేమ్వర్క్లో ఏం నేర్చుకోవాలి? యాంగులర్, రియాక్ట్ అని రెండు ఉంటాయి. బట్ React.js మేము నేర్పుతాం. HTML అవుద్ది, HTML తర్వాత CSS అవుద్ది, CSS తర్వాత జావాస్క్రిప్ట్ అవుద్ది, జావాస్క్రిప్ట్ తర్వాత ఫ్రేమ్వర్క్ React.js అవుద్ది. ఇక్కడతో ఫ్రంట్ ఎండ్ కంప్లీట్గా నేర్చుకున్నట్టు మీకు ఇంటర్న్షిప్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మీకు రియాక్ట్ నేర్చుకున్నారో ఈ HTML, CSS, జావాస్క్రిప్ట్తో పాటు మీకు ఇంటర్న్షిప్స్ రావడం, ఫ్రీలాన్స్ వర్క్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఒక వెబ్సైట్ డిజైన్ చేయగలిగే కాన్సెప్ట్స్ మైండ్లో ఉండడం వల్ల మీరు డిజైన్ చేయడం ఈజీగా అవుతుంది అనమాట. బట్ ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ మనకి బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ కూడా ఉంటే మనకి ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఒక వెబ్ డిజైన్ నేర్చుకుంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. బ్యాక్ ఎండ్ డెవలపర్లో ఏం నేర్చుకోవాలి? ట్రెండింగ్లో ఉంది కాబట్టి పైథాన్ నేర్చుకుంటాం. సో పైథాన్ నేర్చుకున్న తర్వాత మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుతారు.
సో యు ఆర్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ ఏ బ్యాక్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్లో ఫ్రేమ్వర్క్ రియాక్ట్ చేసి ఎలా ఉందో ఈ పైథాన్కి ఫ్రేమ్వర్క్ డిజాంగో ఆర్ జాంగో డీసైలెంట్ జాంగో అని కూడా అంటారు. ఇది ఫ్రేమ్వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాం. ఇక్కడితో అయిపోయిందా అంటే ఎస్, మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేసి దాన్ని మంచిగా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనిపించుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్కడైనా స్టోర్ చేయాలి లేదా యాక్సెస్ చేయాలి లేదా రికార్డ్స్ని స్టోర్ చేయాలంటే వీ నీడ్ డేటాబేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ తీసుకుందాం. అందులో చాలామంది యూజర్స్ ఉంటారు. అలా యూజర్స్ అందరి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? సో దే హ్యావ్ సమ్ దేర్ ఓన్ డేటాబేస్ అనమాట. ఇప్పుడు ఆ డేటాబేస్ని క్లౌడ్లో స్టోర్ చేస్తున్నారు. ఎందులో స్టోర్ చేస్తున్నారంటే ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్ ఇలాంటివి చాలానే క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. ఆ క్లౌడ్లోని ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, అంటే వెబ్ సర్వీసెస్ ఆన్లైన్ సర్వీసెస్ అనేది అమెజాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ ఏ క్లౌడ్. కంప్లీట్గా ఇదంతా నేర్చుకుంటే యు ఆర్ ఏ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. మీరు ఒక వెబ్ డెవలప్మెంట్ టీంలో వర్క్ చేయగలే స్టామినా మీకు ఉంటుంది. ఫ్రీలాన్సర్గా మీరు ప్రొవైడ్స్ చేసుకోవచ్చు. మీరే ఓన్గా వెబ్సైట్స్ డిజైన్ చేయొచ్చు. సో మీరు ఒక ఫ్రీలాన్సర్గా అవుతారు. కంపెనీలో వర్క్ చేసే కెపాసిటీ కూడా మీకు క్యాపబిలిటీ మీరు అచీవ్ చేయొచ్చు. సో విల్ గో టు నెక్స్ట్ లెవెల్. అంటే మనం కోర్స్లో డీప్ లెవెల్ వెళ్దాం. ఇది రోడ్ మ్యాప్ కంప్లీట్గా. డీప్ లెవెల్ ఏంటి? డీప్ లెవెల్ అంటే వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్? వెబ్ డెవలప్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ and maintaining the websites and web apps that run online on a browser. అంటే ఒక బ్రౌజర్ అంటే ఏమీ లేదు, సింపుల్గా గూగుల్ క్రోమ్ మీరు వాడతారు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉన్న ఇలాంటి బ్రౌజర్స్ ద్వారా మనం ఏదైనా వెబ్సైట్ని యాక్సెస్ చేస్తాం. లెట్స్ సే మీకు ఏదైనా ఒక డౌట్ వచ్చింది, మీరు ఏం చేస్తారు? మీ మొబైల్ ఓపెన్ చేస్తారు, క్రోమ్ ఓపెన్ చేస్తారు, క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. మీరు సెర్చ్ చేసేదే వెబ్సైట్. మీరు సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు కదా ఆ క్రోమ్, దాన్నే బ్రౌజర్ అంటాం. సో ఏదైనా ఒక వెబ్సైట్ అక్కడ ఉంది అంటే దాన్ని ఎవరు క్రియేట్ చేశారు? వెబ్ డెవలపర్ ఆ వెబ్సైట్ని క్రియేట్ చేసి అందులో హోస్ట్ చేశారు. ఇంటర్నెట్లో హోస్ట్ చేయడం వల్ల అది మనకి విజిబుల్గా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్. అంటే మనం వెబ్సైట్స్ని క్రియేట్ చేసి వాటిని మెయింటైన్ ఇన్ ద సెన్స్ హోస్ట్ చేయడం. ఓకేనండి, వాటినే వెబ్ డెవలప్మెంట్ అంటారు. సో సింప్లీ ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట అవి. ఓకే, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ మనం నేర్చుకుంటే ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది మనం కోర్స్ స్టార్ట్ చేయడానికి ఇది మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు అందరికీ తెలుసు, ఇది వినే ఉంటారు, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మీన్స్ వరల్డ్ వైడ్ వెబ్. దీన్ని W3 కూడా అంటాం. సో వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఏంటి? ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. చూడండి, డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఎ వే ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటర్స్ ఆన్ ద ఇంటర్నెట్. లెట్స్ సే ఇక్కడి నుంచి ఎవరికైనా మనం ఒక మెయిల్ సెండ్ చేయాలి అనుకుంటే, అంటే ఈ కంప్యూటర్ నుండి వేరే కంప్యూటర్కి మనం ఇన్ఫర్మేషన్ ఎట్లా సెండ్ చేస్తున్నాం? త్రూ దిస్ వరల్డ్ వైడ్ వెబ్. అంటే వరల్డ్ వైడ్గా ఈ వెబ్ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న మెయిల్ ఎక్కడున్నా వెళ్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వరల్డ్ వైడ్ వెబ్. అంటే జస్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ కంప్యూటర్స్ హ్యాపెండ్ ఆన్ ద ఇంటర్నెట్. ఓకేనండి. నెక్స్ట్ డెఫినేషన్, వెబ్సైట్. వాట్ ఈజ్ ఏ వెబ్సైట్? మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక బ్రౌజర్ ద్వారా వెళ్ళి మనం ఏదైనా ఒక సెర్చ్ చేస్తున్నామంటే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే దట్ ఈజ్ ఏ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. సో 1 or more పేజెస్ ఐడెంటిఫై బై ఎ కామన్ డొమైన్ అండ్ పబ్లిష్డ్ ఆన్ అట్లీస్ట్ 1 వెబ్ సర్వర్. వెబ్ సర్వర్లో చేస్తేనే మనకు ఆ వెబ్సైట్ విజిబుల్ ఉంటుంది. సో మన ఈ వెబ్ సర్వర్ అంటే ఏంటో నేర్చుకుంటాం, వెబ్ పేజ్ ఏంటో నేర్చుకుంటాం. సో దిస్ ఈజ్ 1 వెబ్సైట్. ఓకేనండి. లెట్స్ సే ఫ్లిప్కార్ట్ ఈజ్ ఏ వెబ్సైట్. ఎగ్జాంపుల్కి ఫ్లిప్కార్ట్ మీరు ఎప్పుడైతే ఓపెన్ చేశారో యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్. కేటగిరీ వైజ్ చాలా ఐటమ్స్ ఉంటాయి. సో ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ పేజెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లోతింగ్ ఈజ్ 1 పేజ్, electronic gadgets is 1 page. There are different types of pages and Flipkart is a website like that.
example of a website is a Flipkart, and the example of web page is a category. So web page is displayed in a web browser and is written in markup language like HTML. సో HTML యూస్ చేసి ఈ పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం రాస్తాం. లెట్స్ సే ఒక ఫ్లిప్కార్ట్నే తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద మనం త్రూఅవుట్ ద సెషన్. ఫ్లిప్కార్ట్లో అంటే అందరికీ ఎక్కువ మనం మినిమం ఒక్కసారైనా ఆర్డర్ చేస్తాం కదా, దానివల్ల నేను ఫ్లిప్కార్ట్ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. యూ క్యాన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్ దట్ రిలేటెడ్ టు ద ఈ కామర్స్ ఆర్ వెబ్ అప్లికేషన్. నేను ఫ్లిప్కార్ట్ తీసుకున్నా. ఫ్లిప్కార్ట్లో మనం చూసిన వెంటనే ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్లో ఒక మొబైల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మొబైల్ డిస్ప్లే అవుతుంది, మొబైల్ కింద మొబైల్ ఫీచర్స్ డిస్ప్లే అవుతున్నాయి, దాని ప్రైస్ డిస్ప్లే అవుతుంది. సో ఎవ్రీథింగ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే అవుతుందంటే బికాజ్ ఆఫ్ దట్ HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, HTML. ఈ HTML మీద ఈ HTML ఫైల్స్ అన్నిటిని కూడా వెబ్ పేజెస్ అంటారనమాట. సో లెట్స్ సీ వాట్ ఈజ్ ఎ వెబ్ browser. We already discussed about this one. Web browser is used to access the websites. For example, Chrome, Microsoft Edge, Opera Mini, browser, Firefox. Like this, these are ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్ అనమాట. వీటి నుంచి మనం ఏం చేస్తున్నాం, వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నాం, అంటే ఉపయోగించుకుంటున్నాం, అంటే ఎంటర్ అవుతున్నాం, వెబ్సైట్స్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అదొక యాక్సెస్ లాగా ఆర్ గేట్ లాగా అనమాట. సో వాట్ ఈజ్ ఏ వెబ్ సర్వర్? అలా సర్వర్ అంటే ఏంటి? ఓకే, ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఒక కార్ట్కి యాడ్ చేశారు, బై చేశారు. మీరు ఒక కస్టమర్ ఫ్లిప్కార్ట్కి. మీ డేటా వాళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తారు? ఇన్ కేస్ మీరే ఉన్నారు, మీ ప్రీవియస్ ఆర్డర్స్ అన్నీ మీరు చెక్ చేసుకుంటే ఉన్నది. సో ఆ డేటా అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది? The complete data is stored on the Flipkart web server. So a computer system combined with software for storing and serving of website files అనమాట. అంటే మన వెబ్ పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడేదే ఈ వెబ్ సర్వర్. నేను సింపుల్ ఈ డయాగ్రామ్లో చూడండి, వెబ్ బ్రౌజర్ క్రోమ్ ద్వారా మనం వెళ్ళాం, మనం ఫ్లిప్కార్ట్ అని క్లిక్ చేసాం. ఫ్లిప్కార్ట్ అనేది రిక్వెస్ట్ అనమాట. సో ఆ రిక్వెస్ట్ వచ్చాక అది ఇంటర్నెట్ ద్వారా ఎక్కడికి వెళ్ళింది, వెబ్ సర్వర్, అంటే ఫ్లిప్కార్ట్ యొక్క వెబ్ సర్వర్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసింది. అంటే లెట్స్ సే మీరు లాగిన్ అయ్యారు, మీ లాగిన్ వెళ్ళింది, మీ లాగిన్ పాస్వర్డ్ చెక్ చేసుకుంది, రెస్పాన్స్ లాగిన్ సక్సెస్ఫుల్లీ, మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద వెబ్ సర్వర్. మీ లాగిన్ ఐడి, మీ పాస్వర్డ్, మీ డేటా, మీ ఎవ్రీథింగ్ అనేది ఆ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ మ్యాచ్ అవుతుందో లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడం కానీ, మీరు ఆర్డర్ చేస్తున్న డీటెయిల్స్ కానీ అన్నీ కూడా అందులో స్టోర్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ డెఫినిషన్స్ అండ్ కంప్లీట్లీ అబౌట్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ విచ్ విల్ డిస్కస్ ఫర్దర్ ఇన్ అవర్ ఫ్యూచర్ క్లాసెస్. ఓకేనండి, మనం ఫర్దర్గా మన ఫ్యూచర్ క్లాసెస్లో ఈ వెబ్ డెవలప్మెంట్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటున్నాం. సో థ్యాంక్ యూ, అండ్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు మంచిగా నేను కంటెంట్ అనేది అందజేస్తాను. ఓకేనండి. సో బిఫోర్ క్లోజింగ్ దట్ అగైన్ నేను ఇంకొకసారి మీకు ఇది చూపించాలనుకుంటున్నాను. సో వెబ్ డిజైనింగ్ మనం ఏదైతే కోర్స్ కంటెంట్ చేస్తున్నామంటే ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ మనం స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం విత్ ఇన్ 10 డేస్లోనే HTML, CSS, జావా స్క్రిప్ట్ నేను కంప్లీట్ చేయడానికి 200% నా ఎఫర్ట్స్ అయితే పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. ఓకేనండి. సో మీరు చూడాలి అంటే సో సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.